ప్రేమ నమ్మకమైన ప్రభు నామంలో మీకు శుభములు పలుకుతూ ఈ దినాన్న మరొక చక్కని అంశం గురించి మనం ధ్యానిద్దామండి. ప్రభువుని వెంబడించే అనుచరులు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనేది మనం స్పష్టంగా తెలుసుకుందాం. దాన్ని బట్టి మన జీవితాన్ని మరి దేవుని కోరుకున్న రీతిగా మలుచుకుందాం. అయితే మరి బంగారుపల్లి ధ్యానంలో కొన్ని జీవిత సత్యాల్ని తెలుసుకోవడానికి ఆశపడదాం. అయితే ప్రేమ ఉండే చోట అహం ఉండకూడదు, గర్వం ఉంటే దేవునికి ఇష్టం ఉండదు, స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు, బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు, బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించుకోకూడదు, ప్రభువుని వెంబడించట్లో అంకిత భావం ఉండాలి. పేదరికం అంటే నీ దగ్గర డబ్బు లేకపోవడం కాదు, నీలో దేవుని యొక్క వెలుగు లేకపోవడం, ఆత్మవిశ్వాసం లేకపోవడం. జీవితము, గమ్యము, స్వప్నము, కష్టము, శ్రమ, గెలుపు, ఓటమి అన్నీ కూడా మనవే. పడితే లేవాల్సిందే మనమే. మన కన్నీరు మనమే తుడుచుకోవాలి, మన భుజం మనమే తట్టుకుని అభినందించుకోవాలి. బాధ గాయాన్ని దిగమించాల్సిందే మనమే, ధైర్యం చెప్పుకోవాల్సిందే మనమే. భయభక్తులు గలవారు బహుధైర్యం కలిగి ఉంటారు. అయితే మనుషుల్లో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది, ఎప్పుడు మారాలి అనుభవం చెప్తుంది, అసలు ఎందుకు మారాలి అవసరమే చెప్పుద్ది. మన హోదా పెరిగే కొద్దీ గౌరవం పెరగాలి, కానీ గర్వం పెరగకూడదు. విజయం సాధించిన వ్యక్తిగా కాదు, విలువలు కలిగిన వ్యక్తిగా మారాలి. ఆ విలువలు కలగాలి అంటే ప్రభుతో సాన్నిహిత సంబంధము, ఆయన ఆనుకుని జీవించడం. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతి ఇస్తాడు కదా. ప్రార్థిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు, కానీ పని చేస్తే దేవుడు ఇంకా గౌరవిస్తాడు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, చేయందించే స్నేహము, ఓదార్చే హృదయము, ఇవే మనకు నిజమైన ఆస్తులండి. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియంది నలుగురిని అడిగి తెలుసుకోవాలి. అదే మన జీవితం. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఎదుటివారి తప్పుల్ని ఎత్తి చూపటం కాదు, కానీ మన తప్పులు మనం తెలుసుకుంటేనే ఎదుగుతాం. ఏదైనా సాధించడానికి సాధన చేయాలి, వాదన కాదు. సాధన, వాదన కాదు. దేవుడట ఆక్సిజన్ లాంటి వాడు. మీరు అతన్ని చూడలేరు, కానీ మీరు ఆయన లేకుండా జీవించలేరు, అంతే కదా. ఆయన మన ఊపిరి, ఆయన కాపరి. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులు మూసుకోవాలట, ఎదిగిన తర్వాత నోరు మూసుకోవాలట. నిజమే కదా. జీవితము, కాలము, ఈ రెండు గొప్ప గురువులు. కాలాన్ని ఎలా ఉపయోగించాలో జీవితం చెప్తుంది, జీవితం ఎంత విలువైందో కాలం చెప్తుంది. మరి ఈ తలంపులు మనం ధ్యానిద్దాం. అయితే మనం క్రీస్తు అనుచరులుగా మరి ఎలా జీవించాలి అనేది, ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అనేది కూడా తెలుసుకుందాం. అయితే గతంలో క్రీస్తు భూలోకంలో సంచరించినప్పుడు లూకా 10:1 ఒకరినొకరు తొక్కుకున్నట్లు వేలాది జనములు కూడా మరి వచ్చారని శిష్యులు చెప్పుకున్నారు. శిష్యులతో చెప్పాడు, ఏంటి ఎంతమంది వచ్చారని. కానీ అందరికీ ప్రభువు ఆయనే, అందరినీ ప్రేమిస్తాడు. ఎందుకు వస్తారు వీళ్ళందరూ? దయగల మాటలు వింటాకు వస్తారు, రోగులు తెచ్చేవాళ్ళు, స్వస్థతగా వచ్చేవాళ్ళు, భోజనం చేయొచ్చని వచ్చేవాళ్ళు, మళ్ళీ ఆరాధన పాటలు ఇష్టపడేవాళ్ళు, దయ్యాలు వదిలించుకొని వచ్చేవాళ్ళు. దేవుని సన్నిధికి ఏ రకంగా వచ్చినా అందరూ ఆయన శిష్యులమే. అప్పుడు మనం దానియేలు చెప్పినట్టుగా మనం అతి ప్రియులంగా ప్రభు కనబడతాం. మన బహు ప్రియులు అని దానియేలు ఎట్లా అన్నాడో మనం అనిపించుకోవడానికి ఇష్టలు ఎలా ఉండాలి. ఇష్టలుగా ఉండాలంటే కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇది చాలాసార్లు మీతో చెప్పుకున్నా. ఆయనకి ఇష్టంగా నేను ఉండటం ఎలాగో నేను తెలుసుకోవాలని మరలా మీకు చెప్తున్నా. మరి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని హెబ్రీ 11:6 ఉంది. విశ్వాసి దేవునికి ఇష్టలుగా నమ్మిన వారికి ఆయన శక్తి ఇచ్చేవాడుగా, మరి నచ్చితే కదా మనకు అన్ని వరాలు ఇస్తాడు. ఆయన హృదయపూర్వకంగా వెతికితే ఫలం ఉంటుంది. కీర్తనలు 51:17 విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టలు. నలిగిన కృంగిన మనసు, తగ్గింపు మనసు దేవుడు ఇష్టపడతాడు. హెబ్రీ 8:10 పాపాలను ఒప్పుకొని మనసులో ఏ రకమైన కల్మషం లేకుండా ఉంటే మరి ధర్మశాస్త్ర విధులు ఉంచుతాడు, వారి హృదయములపై వాటి రాస్తాడని కూడా చెప్పాడు. మరి మూడవదిగా నీతిమంతులు ఆయనకి ఇష్టం. నీతి కొరకు ఆకలి తప్పులు గల వారి ఇష్టం, నీతితో ప్రేమించే వాళ్ళు ఇష్టం, స్వనీతితో ఉండేవాళ్ళు ఇష్టపడరు. మరి సుగ్గరి పరిసేడు ప్రార్థన లూకా 18 ఎంత తేడా ఉందండి. తగ్గింపుతో చేసిన ప్రార్థన సుగ్గరి అంగీకరించి నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మరి పరిసేడు అతిశయించి ఇదా చేస్తా అలా చేస్తా అని డప్పాలు చెప్పుకున్నాడు. మరి నాలుగవదిగా సత్యవర్తనలు అంటే ట్రూగా ఉండేవాళ్ళు. అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు హేయములు. సామెతలు 12:22 మన మాటలు అబద్ధాలు ఉండకూడదు, నీతిగా ఉండాలి. దేవుని మీద భారం వేసి పరిశుద్ధాత్మ సహాయంతో మనం మంచి మాటలు మాట్లాడితే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. మరి దేవుని గురించి జ్ఞానం కలిగే వాళ్ళకి ఇష్టం. హోషేయ 6:6 సామెతలు
దాంట్లో కూడా ఏమైందో బైబిల్కి అయితే జ్ఞానంకి మూలము, అప్పుడు జ్ఞానం కలిగి ఉంటాం. యాకోబు 3:17లో ఎంత మంచి మాట ఉందో, పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటి పవిత్రమైంది, సమాధానము, మృదువైంది, లోబడేది, మరి కనికరం కలిది, పొలములు ఇచ్చేది, పక్షపాతం లేనిది. ఈ పైనుండి వచ్చే జ్ఞానం ఉంటేనే మనం ఈ లోకంలో పవిత్రంగా బతకగలమండి. దాన్ని వెతుక్కోవాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆరోది యథార్థవంతులుగా ప్రవర్తించాలి, మరి నిజాయితీగా ఉండాలి. సామెతలు 11:20 నమ్మకంగా ఉండాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువు లేదని 84:11లో కూడా చెప్పబడింది. హెబ్రీ 11:16లో మరి మనం చెప్పుకున్న రీతిగా మరి బరబాసు ఉపకార ధర్మాలు చేస్తూ అంత అప్పగించుకున్నాడు దేవుడికి. అటువంటి వాళ్ళు కూడా దేవుడు ఇష్టపడతాడు. దేవునికి కష్టాలు కూడా సహాయం చేస్తాడు. బీదలను ఆదుకునేవాళ్ళు, సడల మోకాళ్ళు బలపరిచేవాళ్ళు, కారు చీకట్లో కాంతిరేఖగా జీవించాలి. మరి మార్కు 9:12 నిత్య జీవంకు వారసులు కాగల అనుభవాలు దేవుడు మనకిస్తాడు. ప్రతి క్రైస్తవుడు సువార్త విలువ తెలుసుకొని సువార్త ప్రకటించే ఆత్మ జాతిగా ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. అలా ఉండే వాళ్ళని దేవుడు అప్పుడు మనము మరి ఎటువంటి వాళ్ళు ఇష్టపడతారు అని మనం ఆలోచించుకుంటే మనం నిజంగా దేవుని చిత్తంలో మరి సజీవ యాగంగా సమర్పించుకునే వాళ్ళకి ఇష్టము. మరి ఆయన కార్యాల్లో పాలువారై ఉండి వారి ఇష్టము. తర్వాత వాగ్దాలను నమ్ముకునేవారు కూడా ఆయన దేవుడు ఇష్టపడతాడండి. ముందు మనం ఇష్టపడే వాళ్ళు దేవునికి ఇష్టలై ఉండటానికి 7 షరతులు విన్నాం కదా. తర్వాత సజీవ యాగంగా సమర్పించుకునే అనుభవం గురించి చూద్దాం. సజీవ యాగంగా మన అవయవాలన్నీ కూడా దేవుని నీతి సాధనంగా ఉండాలి కదా. మరి హృదయం ఎంత విలువైంది. రోమా 12:1 సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమును, సజీవముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మరి శరీరంలో ప్రధానమైనది, ప్రమాదకరమైనది కూడా హృదయమే. దాన్ని కాపాడుకోవాలి. హృదయం ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయమును మనం కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తుంటే హృదయంలో చక్కటి విషయాలు ఉన్నాయి. సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. అది చాలా అవసరం అండి. 17:9లో అన్నిటికన్నా హృదయం మోసకరంది, మరి ప్రవర్తన వారి క్రియలు బట్టి ప్రతీకారం చేయటకు యెహోవా హృదయములు పరిశోధించువాడు, అంతరింద్రియములు పరీక్షించేవాడు. మన నిట్టూర్పులు వినే దేవుడు, మన ఆలోచనలు వినే దేవుడు, గ్రహించే దేవుడు. కాబట్టి హృదయం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మత్తయి 5:8లో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు ఏమవుతారండి? దేవుని చూస్తారు. మత్తయి 12:34లో హృదయం అందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అన్నిటికంటే ప్రమాదకరమైన నాలుక. 5:3 వరకు చిన్న అవయవమైన నాలుక అదిరిపడుతుంది. నిప్పు ఎంత తగులుపడుతుందో అగ్నియే మన అవయవాల్లో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యం కలిగజేసేది నాలుకే. కాబట్టి ప్రకృతి చక్రం చిచ్చు పెడుతుంది. కాబట్టి మరి అన్ని నాలుక విషయంలో మన విశ్వాసి తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక్క నోట్ల నుంచినే ఆశీర్వచనము, శాపవచనం బయలు వెళ్తుంది. కాబట్టి ఇలా ఉండకూడదు. ఒక్క నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరు, చేదు నీరు వరదు. కాబట్టి మన నోటిలో మంచి మాటలే పలకాలి. విశ్వాసి విలువైన మాటలు పలకడానికి ఇష్టపడాలి. కన్ను లూకా 11:34-36లో నీ దేహంనకు మరి దేహానికి దీపం నీ కన్నే గనుక తేటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. చెడిపోతే దేహమంతా చీకటి. నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూసుకోవాలి. ఏ భాగమైనా చీకటి కాక దేహమంతయు వెలుగుమయమైతే దీపం తన కాంతి వల్ల నీకు వెలుగుచ్చినప్పుడు అది దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారన్నారు. దేవుడే వెలుగు, మన కూడా వెలుగుగా ఉండాలని, ఉప్పుగా వెలుగుగా ఉండాలని చక్కగా స్పష్టంగా అది మనకు చెప్పటం అవుతుంది. పెదవులు మరి 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచితనములు తొడగొరువాడే ఉన్నా చెడ్డ మాట పలకకుండా నాలుకను, మరి కపటపు మాటలు పలకకుండా పెదవులు కాచుకోవాలి. అబద్ధమాడి పెదవులు యెహోవా హేయములు. మరి జిహ్వ పదముతో దేవుని ఆరాధించాలి. దేహము 1 కొరింథీ 6:19-20 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది కనుక మనం ఆయన సొత్తు కాదు, ఆయన సొత్తుగా ఉన్నాం. మీరు మన సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి విలువ పెట్టి కొనబడ్డాం. కాబట్టి దేహంతో మహిమపరచాలి. 6:12లో శరీర దురాశలకు, రోమా 6:12 శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరములను పాపమును ఏలనీయకుడి. ప్రభు కృప మనతో కూడా ఉండాలి. అయితే మరి దేవుని యొక్క అనుచరులకు ఉండేటువంటి లక్షణాల్లో మరి
పాలివారై ఉండే అనుభవాలు కూడా మనకు అవసరం. మరి పాలివారై ఉండే అనుభవంలో మనము చాలా జాగ్రత్త వహించవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మరి దేవుని యొక్క కృపలో మరి మనల్ని ఎంతగానో దేవుడు విలువైనటువంటి పాత్రలుగా చేశాడు. మరి ఆయన స్వాస్థ్యంలో పాలుభాగాలు అవ్వడానికే, పరలోకంలో ప్రాప్తి పొందటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మరి ఆయనకు అనుసరులుగా జీవించడానికి ఉండాలి. మనల్ని ఏ విధంగా మరి పాలువారు అవుతామంటే, దేవుని రక్షకునిగా అంగీకరించడం వలన సంపూర్ణ ఆత్మీయతలో పాలువారు అవుతాం. తర్వాత దేవుని స్వభావమందు పాలువారు అవుతాం. 1 పేతురు 1:4. పరిశుద్ధాత్మయందు పాలువారు అవుతాం. హెబ్రీ 6:4. పరలోక పిలుపునందు పాలువారు అవుతాం. హెబ్రీ 3:1. దేవుని పరిశుద్ధత యందు పాలువారు అవుతాం. హెబ్రీ 12:12. ప్రత్యక్షం కానున్న మహిమయందు పాలువారు అవుతాం. 1 పేతురు 5:11. తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్యంలో పాలువారు అవుతాం. కొలస్సీ 1:12. క్రీస్తులో పాలువారు అవుతాం. హెబ్రీ 3:14. దేవుడు ఏర్పరచుకున్న వారు పాల్గొనటకు ఈ అనుభవాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అయితే క్రీస్తులో మనము జీవించినప్పుడు ఆయన వాగ్దానాలపై ఆధారపడటం, ఆయన వాగ్దానాలు ఎంత గొప్పవే క్లుప్తంగా చూసుకుందాం. అయితే మనం ఆయన యొక్క వాగ్దానాలు ఎంతో గొప్పవి. ఆయన అనుభవాలు, ఆయన ఇచ్చేటువంటి ప్రామిసెస్, నిన్ను నిర్మించిన వాడు నీ పేరు పెట్టి పిలిచి నువ్వు సొత్తై ఉన్నావు అని చెప్పాడు. యాకోబు సంతతికై మనం నేడు ఆయనతో మన సొత్తుగా ఉన్నాం కాబట్టి ప్రత్యేకించబడిన వారం. వాగ్దాన ఫలములు మనం పొందుకుంటాం. మరి అటువంటి గ్రహింపు కలిగి ఉండాలి. అప్పుడే ధైర్యం కలుగుద్ది. ఆధ్యాత్మిక దృష్టితో మనం జీవించగలుగుతాం. విశ్వాసం కూడా మనలో పెంపొందించిపోతాయి. మన విశ్వాసము నిలకడగా ఉండాలి. మనం ఆయన సొత్తుగా ఉన్నామని. అది అప్పుడు మనకి వాగ్దానాలు ఏంటి తెలుసా? నదులు పొర్లిపారవు, అగ్ని దహించదు, మరి ఆయన కాపాడుకుంటాడు, ఆయన సొత్తు అన్నాడు, స్వకే సంపాద్యం అన్నాడు. యెషయా 44:21. ఇశ్రాయేలుకు వీటిని జ్ఞాపకం చేసుకో. మరి ఆయన సొత్తుగా ఉన్నది ఒక వాగ్దానము. రెండవది, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మరిచిపోజాలను, మళ్ళీ మర్చిపోడు. ఈ వాగ్దానాలన్నీ మనం నమ్ముకునే వారిగా అనుచరులుగా ఉండాలండి. ఆత్మతో ధైర్యం కలిగిస్తాయి. ఆత్మీయ ఇశ్రాయేలులకు మనం ఆయన సేవకులము. స్తుతించి ఆరాధిద్దాం. మన పాదాలు తొట్టిల్లనివ్వడు. మరి తర్వాత నిత్యము పోషించి సంరక్షించి దీవించుతాడు. వెంబడించే వారం కాబట్టి మనం సేవించే వారంగా ఉంటాం. అందుకనే యెహోషువ ఏమన్నాడు 24లో, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. అలాగే మన ప్రతి కుటుంబం అనగలగాలండి. హెబ్రీ పాదురు ఏమన్నాడు? మేము దేవుని సేవించే వారం కాబట్టి విగ్రహాలకు మొక్కవన్నాం. మనం కూడా ధైర్యంగా ఆయన సేవించే వారంగా కనపరుచుకుందాం. యథార్థంగా వెంబడిద్దాం. యోబు కూడా యథార్థంగా మరి చేశాడు కాబట్టి, నా సేవకుడైన యోబు గురించి ఎరుగుదువా అని ప్రశ్నించాడు సైతాన్తో. సేవకుడు అని చెప్పి మనం అనుకుంటున్నాడు. సొత్తు అనుకున్నాడు, బిడ్డలు అనుకున్నాడు, సేవకుడు కూడా అనుకున్నాడు. మన అన్ని ఆచారాలు విధిపెట్టి మన మనస్సును దేవుడి మీద ఆనుకొని ఆయన సొత్తుని అతిశయంగా జీవిద్దాం. హోషియా 13:5లో, యెహోవానే నేనే మీ దేవుడును, తప్ప రక్షకుడు లేడు, అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడు నేనే. అది మూడవదిగా ఆయన స్నేహించేవాడు, మంచి స్నేహితుడిని పిలిచేవాడు. ఫ్రెండ్షిప్ అంటే ఏ షిప్ కూడా మనం ఎక్కిన షిప్ మునిగిపోదండి. ఆయన మనకి అభయం ఇస్తాడు, అల్ప విశ్వాసాన్ని ఆదుకుంటాడు. యెషయా 41:8-9లో, నా సేవకుడువైన ఇశ్రాయేలు, నా స్నేహితుడు, అబ్రహాం సంతానమా. ఇక్కడ మన సొత్తు అన్నాడు, స్నేహితుడు అన్నాడు, మరి ఆయన మనల్ని ఏర్పరచుకున్నా అన్నాడు. ఎన్ని అనుభవాలు మనకు ప్రభు ఇస్తున్నాడండి. ఎన్ని అభయమైన వాగ్దానాలు ఇస్తున్నాడు. అనుచరులకి వాగ్దానాలు స్వతంత్రించుకునే ధైర్యం చేసుకుందాం. అద్భుతమైన సహవాసం కలిగిన అబ్రహాము మరి విశ్వాసకు తండ్రి అయ్యాడు కదా. మరి నోవాతో ఎంత చక్కగా మాట్లాడాడండి. ఎంత ప్రియమైన బిడ్డలుగా మనల్ని కూడా నా ప్రియుడవు అని దానియేలు కూడా పొగుడుకున్నాడు కదండి. మనం కూడా అటువంటి స్నేహితులుగా మన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే ప్రభు ప్రాణం పెట్టాడు. ఆయన దాసులను పిలుస్తున్నాడు, స్నేహితులను పిలిచాడు. నువ్వు నా సొత్తు అన్నాడు, సేవకుడు అన్నాడు, స్నేహితుడు అన్నాడు, జై జీతం ఇస్తాను వాగ్దానం చేశాడు. ఇంకా ఏమన్నాడు చివరిగా 2 దినవృత్తాంతం 5:7లో, మీరు బలహీనులు కాక ధైర్యంగా ఉండండి, మీ కార్యములు సఫలమగును. ఆనాడు ఆశారాజులతో కూడా ఆయన మాట్లాడాడు, ప్రతి యెహోషాపాతో మాట్లాడాడు. అన్ని రాజులకు కూడా ఏ అవసరం వచ్చి అడిగితే కూడా వాళ్ళకి ఎంత కలవరంతో ఉన్నామా, నమ్మకం లేకుండా ఉన్నామా, బలహీనలుగా ఉన్నామా, కార్యం సఫలం చేస్తా అన్నాడు. మరి ఎన్ని రకాలుగా మరి దేవుడు మనకి అభయం ఇచ్చి సింహ బలము నుండి దావీదు ఎంత చక్కగా అన్నారండి. సింహ బలము నుండి
మరి 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 రక్షించాడు, నోటిలో నుంచి రక్షించాడు, ఎలుగుబంటి బలం నుంచి రక్షించాడు అని ఎంతో చక్కగా ధైర్యంగా చెప్పుకోగలిగాడు. మనం కూడా దేవుడు చేసిన కార్యాలని మనం శ్రమల వైపు చూస్తూ కలవరపడకుండా మన ముందున్నటువంటి వారి యొక్క విశ్వాస అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ అనుచరులుగా మనం జీవిద్దాం. వెళ్ళము నేను నిర్గమకాండం 4:12 ఏమన్నారండి? వెళ్ళము, నేను నీ నోటికి తోడై ఉంటాను, నువ్వేం పలకాలా బోధిస్తాను. మనకి జీవితాల్లో ఎలా పలకాలో తెలియదండి, ఎలా ప్రవర్తించాలో తెలియదు. దేవుని దావీదు సంప్రదించినట్టు, మోషే సంప్రదించినట్టు దేవుని దగ్గర అడుక్కుందాం. ఎలా బ్రతకాలి ప్రభువా, ఏం మాట్లాడాలి ప్రభువా, ఇది ఏ టర్నింగ్ చేసుకోవాలి ప్రభువా అని మనం అడుగుదాం. తర్వాత మరి అందరూ కూడా మరి తిరుగుబాటు స్వభావంతో ఉండేవారుగా ఉన్నారు. గుండె బలహీనంగా ఉంది. కానీ ప్రభు వైపు చూసి మనం బలం తెచ్చుకుందాం, మరి ధైర్యం తెచ్చుకుందాం. ఆలోచనలన్నీ సఫలం చేస్తాడు, ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు, పనులన్నీ సఫలం చేస్తాడు. ఆలోచనలన్నీ మనకు నూతన ఆలోచనలు పెట్టి నూతన బలం ఇచ్చి ఆయన కాపాడే దేవుడుగా ఉంటాడు. కాబట్టి మనం అభయం తెచ్చుకుందాం, ధైర్యం తెచ్చుకుందాం. కాబట్టి క్రీస్తు అనుచరులుగా మనము ఇష్టలుగా ఉండాలి, సజీవయాగా సమర్పించుకుంటూ ఉండాలి, తర్వాత మరి పాలివారుగా ఉండాలి, తర్వాత వాగ్దానాలు స్వతంత్రించుకునే వారిగా ఉండాలి. ఈ 4 అంశాలు ఇది నన్ను చెప్పుకుందాం. అవి మన మనసులో మనం చేసుకుని ప్రభు ప్రేమలో సాగిపోతూ ఆయన నిత్యత్వం వరకు ఆయన చేయి పట్టుకుని నడుద్దాం. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక. ఆమేన్.